గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. ఊరికి వచ్చాను. 6 నెలల తర్వాత ఊరికి వస్తే మా పిన్ని వాళ్ళ ఊరు తీసుకెళ్తుంది మా అమ్మ. పక్కనే 6 కిలోమీటర్లే. బస్సుకు పోదామంటే బస్సు ఎప్పుడో వస్తుందంట, నడిపించుకొని తీసుకుపోతుంది రోడ్డు మీద. ఆవిడేమో చకచకా వెళ్ళిపోతుంది. మనకేమో ర్యాపిడోలు క్యాబుల్లో తిరిగి 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 కాలి నడకని అవ్వాలంటే అవ్వట్లేదు. బట్ దీనివల్ల 2 ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, అద్భుతమైన పల్లె వాతావరణం చూడొచ్చు. 2, బాగా నడిచినందుకు ఎక్సర్సైజ్ కూడా అవ్వద్ది. చూద్దాం, మీకు వ్యూ చూపిస్తా మా ఊరి దగ్గర ఎలా ఉందో. ఆ కనిపించేదంతా మొక్కజొన్న, ఇదంతా వరి, నీళ్ళు. మా అమ్మ వెళ్తూ ఉంది. ఆవిడ గారు నా కోసం ఈరోజు లడ్డు చేయించాలంట. నేనేమైనా సారి పెట్టుకొని పోవడానికి వచ్చాను, లడ్డు చేయించడానికి, అరిసెలు చేయించడానికి. చూడండి ఎంత బాగుందో వాతావరణం. ఎక్కడ దొరుకుతుంది చెప్పండి సిటీలో వ్యూ? ఇదంతా వరి, ఆ దూరంగా కనిపించేదంతా మొక్కజొన్న. చూడండి వాటర్ ఎలా వస్తున్నాయి, ప్యూర్ వాటర్. మినరల్ వాటర్ కూడా వేస్ట్ ఈ వాటర్ ముందు. ఈ పక్కంతా వీటిని చిల్ల చెట్లు అంటారు మా సైడు. ఇలా మార్నింగే ఈ సన్ రైజ్లో ఆ పక్క ఈ పక్క పొలాలు, మధ్యలో రోడ్డు, నడుచుకొని ఆ వ్యూ చూస్తూ ఇలా వెళ్తుంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంది. ఆఫ్టర్ సో లాంగ్ టైం. మా నాన్నగారితో ఎప్పుడైనా మా పొలంకి వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళేదాన్ని నేను. ఇప్పుడు మా అమ్మగారితో వెళ్తున్నాను. ఆవిడ గారేమో చకచకా వెళ్ళిపోయింది ముందు, నేనేమో మెల్లగా నడుచుకుంటూ నత్తలాగా వెనక వెళ్తున్నా. మనకేం తెలుస్తుంది చెప్పండి? బికాజ్ నిద్ర లేస్తే ర్యాపిడో, ఊబర్, క్యాబ్, ఇలా నడిస్తే కదా తెలుస్తుంది. నాకైతే కాళ్ళు పట్టేస్తున్నాయి 6 కిలోమీటర్స్. బట్ ఎర్లీ మార్నింగ్ వాక్ కదా, ఆ జాగింగ్ ఎక్సర్సైజ్ అదేదో ఇక్కడే చేసేసాను ఫైనల్గా. నన్ను పలకరిస్తారా? హాయ్ చెప్పు. చూడు ఎలా చూస్తుందో. అమ్మా వ్యూవర్స్, మీరు కూడా ఎలాంటి పల్లె వాతావరణం చేయాలంటే మీ నెల్లూరు అమ్మాయిని ఫాలో అవ్వండి. నేను మీ నెల్లూరు అమ్మాయి. ఇందాక దూరంగా ఉంచి కనిపించలేదు కదా, ఇదంతా మొక్కజొన్న. అప్పట్లో మా ఊర్లో ఎక్కువ మిరప, వేరుశనగ అవన్నీ వేసేవాళ్ళు. ఇప్పుడు అన్ని పంటలు వేస్తున్నారు. చూడండి మొక్కజొన్న ఎంత బాగుందో. ఇవి ఫస్ట్ టైం వచ్చినప్పుడు పాలకంకులు భలే ఉంటుందిలే తినడానికి, బాగుంది కదా. చూడండి ఇక్కడే ఈ పొలం దగ్గర ఇల్లు కూడా ఉంటుంది. అలా ఇంటి దగ్గర పొలం వేసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. ఫైనల్గా వచ్చేసాం మనం ఆల్మోస్ట్. ఇక వెళ్ళి మన లడ్డు పనులు మొదలు పెడదాం.